welcome to my YouTube channel Nishi Vlog. So today topic psychology bits. ఏదేని లేటెస్ట్ స్టార్ట్ ఫస్ట్ వన్ ఏదేని విషయంపై అవధానాన్ని నిలుపుటలో ముఖ్య పాత్ర వహించినది లింగము, అలవాటు, అభిరుచి, ఊహ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అభిరుచి. సెకండ్ వన్ డిస్లెక్సియా అనున్నది ఒక రకమైన ఉద్వేగ అవ్యవస్థ, అభ్యసన వైకల్యత, భౌతిక సమస్య, సాంఘిక సమస్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసన వైకల్యత. థర్డ్ వన్ ముందు నొయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ స్థితి. ఉపగమ, పరిహార, ఉపగమ, ఉపగమ, పరిహార, 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 ఉపగమ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార, పరిహార. ఫోర్త్ వన్ ఒక పిల్లవాడికి ఏదైనా వస్తువును చూపించి దాని కొత్త మరియు అసాధారణమైన ఉపయోగాలను వ్రాయమంటే మనము మాపనం చేయుచున్నది ఆ విద్యార్థి యొక్క అభిరుచి, ప్రజ్ఞ, వైఖరి, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సృజనాత్మకత. ఫిఫ్త్ వన్ క్రెప్మర్ ప్రకారం బాహ్యవర్తనులు వికృతకాయులు, ప్రాంశకాయలు, లంబకృతకాయలు, పీసరకాయలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పీసరకాయలు. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు. స్వయం ప్రతిపత్తి, సందేహం, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, నమ్మకం, అపనమ్మకం, శ్రమించడం, న్యూనత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి, సందేహం. సెవెంత్ వన్ తీవ్ర మానసిక మాంద్యత గల పిల్లలు అమూర్త వివేచన తక్కువగా కలిగి ఉంటారు, అన్ని పనుల్లో స్వతంత్రంగా పనిచేయగలరు, జ్ఞాపక శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు, భాషాజాలం ఎక్కువగా కలిగి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమూర్త వివేచనం తక్కువగా కలిగి ఉంటారు. ఎయిత్ వన్ పరీక్ష సరిగా వ్రాయకపోవటకు కారణం అడగగా పరీక్షల వలన ఉపయోగం లేదు అనే కుర్రవాడు ఉపయోగించే రక్షక తంత్రము. ఏతుకీకరణము, ప్రక్షేపణము, పరిహారము, విస్థాపనము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హేతుకీకరణము. నిర్దేశక కౌన్సిలింగ్లో సహాయార్థి స్వేచ్ఛగా తమ సమస్యలను చర్చించవచ్చు. కౌన్సిలర్ క్రియాశీలక పాత్ర వహిస్తాడు, సహాయార్థి క్రియాశీలక పాత్ర వహిస్తాడు, సహాయార్థి ప్రాబల్యం చూపుతాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కౌన్సిలర్ క్రియాశీలక పాత్ర వహిస్తాడు. నెంబర్ 10 ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తక రచయిత విలియం మొంట్, ప్లేటో, ఫ్రాన్సిస్ గాల్టన్, రూసో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ గాల్టన్. 11th వన్ ప్రజ్ఞకు స్థాయి, వ్యాప్తి, నిష్పాదన మరియు వైశల్యం అను 4 గుణాలు ఉంటాయి అని తెలిపిన వారు ఎల్ఎల్ థర్స్టన్, బినే, ఈఎల్ థారండైక్, జిహెచ్ థామ్సన్. కరెక్ట్ ఆన్సర్ ఈఎల్ థారండైక్. ఆప్షన్ 3 is the correct answer.
12th 1 విద్యార్థులకు సూత్రాలు మరియు సిద్ధాంతాలు నేర్పించట అవసరమని చెప్పిన సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సామాన్యీకరణ సిద్ధాంతం. పియాజే పేర్కొన్న ఇంద్రియచాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గూర్చి వెతుకుతే అతను ఈ భావనను పొందినట్లు. పదిలపరుచుకునే భావన, వస్తు స్థిరత్వ భావన, ప్రదేశ భావన, సమయ భావన. కరెక్ట్ ఆన్సర్ వస్తు స్థిరత్వ భావన. క్రింది వాటిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టులోని ఉపపరీక్ష కానిది. శాబ్దిక వివేచనము, సంఖ్యా సామర్థ్యము, సాదృశ్యాలు, ప్రదేశ సంబంధాలు. కరెక్ట్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సాదృశ్యాలు. 15th 1 షెల్టన్ వ్యక్తులను దీని ఆధారంగా వర్గీకరించారు. చిత్తవృత్తులు, స్వభావ విలువలు, శరీరాకృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శరీరాకృతి. విజ్ఞాన తృష్ణ ఈ దశలో ప్రారంభమవుతుంది. ఉత్తర బాల్య దశ, కౌమార దశ, నవజాత శిశువు, తొలి బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తొలి బాల్య దశ. విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు తరగతిలో ఆ బాలుని మెచ్చుకున్నాడు. ఆ మెప్పుతో ప్రేరేపితుడైన ఆ విద్యార్థి అలాంటి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. విద్యార్థి పెంచుకున్న ఈ అలవాటును ఈ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు. యత్నదోష, శాస్త్రీయ నిబంధనం, అంతర్దృష్టి, కార్యసాధక నిబంధనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన. అసంతృప్తి కలిగించే అభ్యసనాంశాలను తొలగించుటకు ప్రాధాన్యతనిచ్చిన సిద్ధాంతం. సాంఘీకరణ సిద్ధాంతం, శాస్త్రీయ సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 యత్నదోష సిద్ధాంతం. 19th వ్యక్తులపై అన్నిటికంటే ముందుగా ప్రభావం చూపు కారకం. పరిసరాలు, అనువంశికత. పరిసరాలు మరియు అనువంశికత. పరిసరాలు మరియు అనువంశికతలలో ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనువంశికత. ఉద్వేగ ఉద్రిక్తత ఈ దశలో ఎక్కువగా ఉంటుంది. వయోజనము, కౌమారము, బాల్యము, శైశవము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కౌమారము. Thank you friends. Please subscribe.